సార్ నమస్తే అండి, మీ పేరండి? ఉండవల్లి వీర్రాజు అండి. వీర్రాజు గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి, వ్యవసాయం బిజినెస్. ఇక్కడ కాకినాడేనండి మీది? కాకినాడ అండి. ఏంటి మరి ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి అనేది బాగానే జరుగుతుంది సార్. స్మార్ట్ సిటీకి ఎంపిక చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి. సార్ గతంలో కంటే ఇప్పుడు అభివృద్ధి బాగానే కనపడుతుంది. మరేంటి కాకినాడ స్మార్ట్ సిటీగా ఎన్నుకున్నారని చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ సిటీ వరకు ఎంతవరకు సపోర్ట్ లభిస్తుంది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా అయితే స్మార్ట్ సిటీకి ఎంపిక చేయడంలో అప్పుడు పాత్ర ఉందండి. దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఇద్దరు అండర్స్టాండింగ్స్ మీద వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఇవ్వగలిగితే ఇంకా ఆంధ్రాన్ని ఎక్కువ అభివృద్ధి చేయగలడానికి అవకాశం ఉంటుందండి. కేంద్రం మన రాష్ట్రానికి చిన్న చూపు చూస్తుందండి ప్రజెంట్ అయితే మటుకు మాత్రం. అదే కాకినాడకనే కాదండి, ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా చిన్న చూపు చూస్తుందండి. ఇంకా వాళ్ళు కూడా సహకరించుంటే ప్రజెంట్ ఇంకా బాగా అభివృద్ధి జరిగేది. విభజన జరిగిన తర్వాత మనకన్నది అభిప్రాయం అండి. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే గారు అయితే అందరితోనూ కష్టపడతారండి, వ్యక్తిగతంగా కూడా మంచి ఆయన, పర్వాలేదండి, బాగానే పనిచేస్తారు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఎందుకని అలా అంటే అభివృద్ధిని చూసి ఓటేస్తారు సార్. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుల దగ్గర ఉన్న ప్లస్ ఏంటంటే ఎవరిని కూడా కబ్జాలకు పాల్పడకుండా మాత్రం అడ్డుకున్నాడు సార్ ఈయన. గతంలో చాలామంది పనిచేస్తారు కానీ వాళ్ళంతా కబ్జాలు చేసిపోయారు. ఈయన అయితే బట్టి మాత్రం ఎవరిని ఆయనకున్న కేడర్ని కానీ లేకపోతే సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎవరన్నా అటువంటి వాటికి అయితే ప్రోత్సహించండి. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని పేరు ఉంది సార్. మరేంటి ఈ ఎన్నికల్లో అంటే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా ఉంటుందండి. 18 సంవత్సరాల యూత్లో మాత్రం కొద్దిగా అన్ని కులాల్లోనూ కూడా ఉందండి. ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల్లోనూ కూడా ఉంది. దానికి మనం ఎవడైనా అంగీకరించాలి. కాకపోతే అది ఎంతవరకు అంటే గతంలో వాళ్ళు అన్న పార్టీ పెట్టాడు, 18 సీట్లు కూడా రాలేకపోయి ఇతనికి వస్తాయా, మన ఓటు వేసింది నిరుపయోగం అవుతుందా అని కొంతమంది ఆలోచనలో కూడా ఉన్నారండి. కానీ యువకులు వేస్తారండి ఆయనకి. అది ఎక్కువ ప్రభావం కొంత మరి ఏ పార్టీకి ఇబ్బంది పెడుతుంది అన్నది ఇంకా తెలియట్లేదండి. ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్నదండి. అంటే ఇప్పుడు మీరు అన్నారు 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఎక్కువ ఆయనకి అభిమానులు ఉన్నారు, ఓటింగ్ ఉంటుందని. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? జిల్లాలోనే స్టేట్లో ఉన్నా? స్టేట్ మొత్తం నాకు నా అభిప్రాయం అయితే ఆయనకి 6-7 మధ్య సీట్లు రావచ్చండి, అంత మించి రావు. అది కూడా ఈస్ట్ వెస్ట్లోనే వస్తాయండి. ఈస్ట్ వెస్ట్లో వస్తానికి ఎక్కడ ఎక్కడ అవకాశం లేదు సార్. ఇప్పుడు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య పోటీ గట్టిగా ఉంటుందండి. అయితే ఏంటంటే ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆయన ఇంకా ఈ అభివృద్ధి కుంటుపడకుండా వెనక్కపోకుండా ఉంటుంది అన్నది మాత్రం చాలామంది చదువుకున్న వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ అభిప్రాయం ఉందండి. అది మాత్రం దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అవ్వడానికి అంత ఛాన్స్ ప్రాంతీయ పార్టీ పెట్టేసి వచ్చేసి అంత ఒకరికి ఎవరికి లేదండి. అదేదో సినీ గ్లామర్ మీద కులం ప్రాతిపదిక మీద ఈ జిల్లాల్లో ఆయన కొన్ని సీట్లు వస్తాయండి. అంటే మీరు అన్నారు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని. మరి ఇప్పటి వరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు, ఎలాంటి అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎంతవరకు చేరుకున్నాయంటారు? ఆయన చేసింది ప్రతిదీ కూడా ఆన్లైన్ చేశారు సార్. అది మంచి పని చేశారు. దానివల్ల ఎవరి ప్రమేయం లేకుండా మాత్రం ప్రజల్లోకి వెళ్ళగలిగినాయి. అది ఫస్ట్లో కొద్దిగా జనభూమి కమిటీల వల్ల ఇబ్బంది కలిగిన మాట వాస్తవేనండి. తర్వాత ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన గమనించి జనభూమి కమిటీయే దీని ప్రాతిపదికన పెట్టకుండా ఆయన పక్క తప్పించే వాళ్ళని, అంటే తప్పించడం అంటే కమిటీలు ఏం తీసేయలేదు, ప్రత్యేకంగా డైరెక్ట్గా అందరూ అర్హులైన వాళ్ళకి ఆయన 1100 వాళ్ళు కూడా చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఆయన పెన్షన్లు ఒకేసారి పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దాంట్లో పార్టీ రహితంగా అందరికీ న్యాయం జరిగిందండి. ఫస్ట్లో మట్టుకు మాత్రం కొద్దిగా వరకు అంత స్పీడ్గా పార్టీ అందరికీ న్యాయం చేయలేకపోయారు. కానీ తర్వాత ముఖ్యమంత్రి గారు కలగ చేసుకుని స్వతగా ఇది అందరికీ అందట్లేదు, కమిటీల పాత్ర కొద్దిగా ఎక్కువగా ఉందన్నది గ్రహించైనా మంచి నిర్ణయం తీసుకున్నారండి. అది మాత్రం అంటే ఈ జన్మభూమి కమిటీ వల్ల ఇప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కొంతమంది అయితే ఇదైతే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ జన్మభూమి కమిటీని ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికీ ఉంది అని చెప్పి దానివల్ల వాళ్ళు నచ్చిన వాళ్ళకి చేస్తున్నారు, నచ్చిన వాళ్ళకి చేయట్లేదని చెప్తున్నారు. అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర ఉంది తప్ప యాక్చువల్గా చాలా శాసనసభ్యులు జనభూమి కమిటీల ఆధారంగా మాత్రం ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళు వేరే చేసుకుంటున్నారు. అంటే ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కొద్దిగా అనుభవం లేని ఎమ్మెల్యేలు అయితే కొద్దిగా జనభూమి కమిటీలతో చేసుకుంటున్నారు తప్ప ఒక సీనియర్ పొలిటీషియన్గా 2-3 టైంలు సార్ నెగ్గిన వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళే ప్రత్యేకంగా చూసుకుని ఖచ్చితంగా మట్టు మాత్రం వాళ్ళు అందరికీ న్యాయం చేయగలేక చూస్తున్నారు. ఏదో కామన్గా అధికార పార్టీ చెందిన వాళ్ళకి ఎక్కువగా ఎక్కడన్నా ఏ పార్టీ ఉన్నా కామన్గా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల ప్రతిపక్షంలో కష్టపడి ఉన్న వాళ్ళు కొంత న్యాయం జరగడం వాడు వాస్తవమే.
కాకపోతే అంటే అలాగని చాలామంది సీఎం గారు మీటింగ్లో చెప్పిన తర్వాత మట్టుకు మాత్రం అందరూ అధికారులని అందులో పెట్టుకుని వాళ్ళకు కూడా చెడ్డ లేకుండా నాయకులు నిర్ణయానికి తీసుకుంటున్నారని పథకాలు అయితే మాత్రం మంచి పథకాలు పెట్టారండి. చంద్రన్న బీమా, ఆరోగ్య రక్ష ఈ బాగా వెళ్ళినాయి ప్రజల్లోకి. కేసీఆర్ గారి విషయానికి వస్తే ఇటీవల ఆయన చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఒకటి సార్, ఒక ఉందాతానం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు సార్. ఆయన ఒక ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి రావచ్చు, మేము స్వాగతిస్తాం. ఆయన ఇక్కడ ప్రచారం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తెలంగాణలో ప్రచారం చేశారు. బట్ వెళ్ళిపోవటం సహజం ఏ పార్టీకైనా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అక్కడ తెలంగాణ తెచ్చాడన్న సింపతి ఆయన మీద ఉంది. ఆయన అయితే అభివృద్ధి చూసైతే ఓటేయలేదండి ఆయన్ని అక్కడ, నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన తెలంగాణలో తెచ్చాడు, ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు పెత్తనం పెరిగిపోద్దన్న సెంటిమెంట్ బాగా తీసుకెళ్ళగలిగాడండి. మళ్ళీ అందులో సక్సెస్ అయ్యాడండి ఆయన అంటున్నాడు ఆంధ్ర వచ్చి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడండి. మంచిదే, ఆంధ్ర వస్తే అందరూ స్వాగతిస్తాం. ఆయన ఏ పార్టీ సపోర్ట్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మట్టి మాత్రం కేసీఆర్నే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే మేము తెలుగు ప్రజలందరూ గౌరవిస్తున్నామండి. కానీ ఆయన మట్టి మాత్రం ఆంధ్ర వాళ్ళని చులకలంగా మాట్లాడుతున్నాడు. అది మన ముఖ్యమంత్రి గారి మీద కూడా పరుషమైన, తీవ్రమైన, అసభ్యకరమైన పదాలు వాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మేము చూసామని జరిగిందండి. ఆయన ఎప్పుడు కూడా తన చేసు పని గురించి పోటీ పడటంలో తప్పులేదు, కానీ ఇలాంటి వాటిలో నేను ఇష్టపడను. నేనైతే వ్యక్తిగతంగా ఆయన దూషించను. ఎవరు వెల్కమ్, ఎవరైనా వస్తారని ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం జరిగిందని. మా అభిప్రాయం కూడా అదేనండి. ఆంధ్రాకి రావచ్చు, ఎవరైనా ప్రసారం చేసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.